ఎవర్రా నువ్వు విజిలేస్తున్నావు? నేనేనే చిలక. ఏయ్, ఏంట్రా నీ రౌడీయిజం? ఇది రౌడీయిజం కాదు చిలక. మరేంటి విజిలేస్తున్నావు? ఇది జస్ట్ జలక్ అన్నమాట. మీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ను ఆ లాయర్ దగ్గరికి వెళ్ళావనుకో. అవునరా, కలుస్తాను. అనవసరంగా మా అక్కని చంపేశారు కదా, మా స్థలం కూడా దొబ్బేశారు కదరా. నేను అస్సలు వదిలిపెట్టానురా మిమ్మల్ని. హైకోర్టు కాదురా, సుప్రీంకోర్టు కూడా వెళ్తానురా నేను. నీ లాయర్ని కోసి నిన్ను నీ గెస్ట్ హౌస్కి లిఫ్ట్ చేసి రౌడీజం ఏంటో అప్పుడు చూపిస్తా. అది మా అక్క ఆశయం రా. అలాంటి దాన్ని మీరందరూ కలిసి నాశనం చేశారా. అది కాకుండా మా అక్కను కూడా చంపేశారు కదరా మీరు. మా స్థలం కూడా దొబ్బేశారు. మా అక్క ఆశయం నెరవేరుస్తానురా నేను. మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టానురా. మీ అంతు చూస్తానురా. ఆ ఫణిభూషణ్ గాడు, ఆ ఫణిగాడు, వాళ్ళని కూడా వదిలిపెట్టానురా. వెళ్ళి నీ బాస్కు చెప్పరా. పోరా. అలాగా? సరేనా? జాగ్రత్త. ఇంకోసారి ఆ లాయర్ ఇంటికి వెళ్ళకండి. తర్వాత నా రౌడీజం ఏంటో చూపిస్తాను. వస్తానే. పోరా. ఎవడమ్మా వాడు? వాడు ఆ ఫణిభూషణ్ మనిషమ్మా. అవునా? ఏంటండి? అయ్యో, ఎలా జరిగిందే ఏమోనే. అరే ఏమైందిరా? ఏమోరా. ఏమైంది?
ఇంతకీ అమ్మాయి ఎలా చనిపోయింది? ఏమో నాకేం తెలుసు సార్, మీకే తెలియాలి. మీతో పాటేగా తనుంది. చూడండి, ఈ మర్డర్ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఎవరు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు సార్. వాళ్ళు వెళ్ళిపోతారు సార్. హత్య ఎలా జరిగిందో తెలియాలంటే పోస్ట్ మార్టం వచ్చేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉండాలి. జాగ్రత్త. ఆగండి ఆగండి, ఏందే దిష్టి తీయనివ్వండి. ఆగండి ఆగండి, దిష్టి తీయనివ్వండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాస్తు దిష్టి, రౌడీల దిష్టి, మీ దగ్గర ఉన్న వాళ్ళు పెట్టిన దిష్టి అంతా పోవాలి. థూ 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 థూ. ఆగండి ఆగండి, దిష్టి తీయనివ్వండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, దాని దిష్టి, బాస్ దిష్టి, మాసు దిష్టి, మొదలష్ట పొల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. థూ థూ థూ. ఇప్పుడు రండి లోపలికి. ఏమే, పానిపట్టి యుద్ధం చేశానా? పాకిస్తాన్ గెలిచానా? ఏమైనా కబ్జా చేశానా? కనీసం ఏమన్నా లేపేశానా? ఏం సాధించానని చెప్పే ఇప్పుడు దిష్టి తీస్తున్నావు. సర్లే వెళ్ళు, వెళ్ళి వేడి నీళ్ళు విస్కీ కలిపట్రా. ఈరోజు విస్కీలో కూడా టీ తాగినట్టు తాగాలనిపిస్తుంది. బుర్ర పాడైపోతుంది. ఏంటి అని చేదస్తాం? నేనేమైనా యుద్ధాలు చేశానా? మధ్యంతరం ఎన్నికలు తీసుకొచ్చానా? కనీసం ఒక మర్డర్ అయినా చేశానే. ఇదేంటి, ఇది ఇష్టేంటి, ఇవన్నీ ఏంటి? పోలావలు పో, వెళ్ళు వేడి నీళ్ళు పడరా. ఏంటి అని చేదస్తాం? ముందెళ్ళి వేడి నీళ్ళు విస్కీ కలిపట్రా. అలాగే. ఈరోజు టీ తాగినట్టు తాగాలి విస్కీ. సరే పద, రౌండ్ వేసుకుందాం. పురుగు అంతా పోయిందిరా. చి 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 చి. బా, బుర్రంతా పాడైపోతుందిరా. కూర్చో. చి, అంతా కమిషనర్ వల్లేరా. ఆ విజయ్ గాడు, విక్రమ్ గాని లేపేమని నేను చెప్తే వీళ్ళేమో నా నెత్తి మీద ఎక్కి తైతాకలాడుతున్నారు. బా బా సార్, అది కాదు సార్, అంతా పోతుంది కదా. అంతా కమిషనర్ మూలంగానే. ఆ విజయ్ గారిని, విక్రమ్ గారిని లేపేమని నేను చెప్తే వీళ్ళేమో నా నెత్తి మీద ఎక్కి తైతకలాడుతున్నారు. వాడేమో క్షేమంగా తిరుగుతున్నాడు, మీరేమో నీరసంగా చూస్తున్నారు. ఛే, ఆ విజయ్ గారిని, విక్రమ్ గారిని లేపేమని నేను వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళేమో నా నెత్తి మీద కూర్చున్నారు, వాళ్ళేమో క్షేమంగా తిరుగుతున్నారు. ఏమండి, ఇదిగోండి తీసుకోండి. బా, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా, భక్త ప్రహ్లాద్ని, ఏమిటే ఇది? మీరే కదండి తెమ్మన్నారు వేడివేడిగా. సరిపోయింది, వేడిగానే ఉంది. కానీ తీగ ఎందుకుంది? పానకం తీయగా గాక ఉప్పుగా ఉంటుందా? ఒసేయ్, నేను అడిగింది నీ తీర్థం కాదే, నా తీర్థం. అయ్యో, దేవుని ధ్యాసలో పడి మర్చిపోయానండి. ఏమే, ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా బెగ్గు తీసుకురా, దేవుని బెగ్గు కాదు. అలాగేనండి. అలాగే అండి. హెల్పా, దీని అమ్మ జీవితం, ఇది పోదు, దీని పెగ్గు పోదు. రే, నువ్వు లోపలికి వెళ్ళరా. ఆ దేవుని ధ్యాసలో పడిపోయి యాసిడ్ అని కల్పిస్తుంది. అలాగే అయ్యగారు. ఏంట్రా ఇలా వచ్చావు? అన్నగారు పెగ్గు తీసుకురమ్మన్నారు. అయ్యో రామ, దేవుని ధ్యాసలో పడి మళ్ళీ మర్చిపోయాను. ఆయన భాషదో అర్థం కాదు, అదేదో నువ్వే చూసుకోరా. అలాగే. అయ్యో రామ, మళ్ళీ మర్చిపోయాను. ఆయన భాషదో నాకు అర్థం కాదు, అదేదో నువ్వే తీసుకొని వెళ్ళు. సరేనమ్మా. సరేనమ్మా. హలో భాయ్, ఘోరం జరిపోయింది భాయ్. అన్నా, ప్రాబ్లం అయిందన్నా.
శ్వేత శ్వేత ప్లీజ్ నా మాట విను. 2 రోజుల నుంచి నువ్వు నాతో మాట్లాడట్లేదు. ఏంటో కారణం చెప్పొచ్చు కదా. చూడు, ఇవన్నీ మాటల తర్వాత నేను అర్జెంటుగా వెళ్ళాలి. పక్కకు తప్పకా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.